చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. అవ్వలేదు, కానీ మళ్ళీ ట్రై చేయమనాలి. మరేం చేద్దాం? ఇప్పుడు దీన్ని ఆపలేం కదా. బాబు, ఏమైంది? ఏదైనా సమస్య? విక్కీ, రేఖ, ఏం చేస్తున్నారు? త్వరగా అది అవ్వగొట్టండి. ఏదైనా ఉంటే చెప్పండి విక్కీ. మీలో మీరే మాట్లాడుకుంటే మాకెలా తెలుస్తుంది? ఐడియా వచ్చింది. నేనిప్పుడు చక్రం తిప్పుతాను చూడు. చూడండి, మీరు ఖర్చు లేకుండా కోటీశ్వరుణ్ణి అల్లుడుగా చేసుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంతో పెళ్లి తంతు పూర్తయిపోతుంది అని అంటున్నారు. అంటే దీని తర్వాత మేము మిమ్మల్ని ఏమీ అడగలేము, మీరు కూడా ఏమీ ఇవ్వరన్నమాట. రేఖ, మనం వాళ్ళ దగ్గర అడగడం ఏంటి? అమ్మా, నేను విక్కీ చెల్లెల్ని, వాళ్ళ అమ్మాయికి ఆడపడుచుని. వాళ్ళు అసలు కట్నం నుంచి తప్పించుకొని ఉండొచ్చు. కానీ ఈ ఆడపడుచు కట్నం నుంచి తప్పించుకోలేరు. ప్లీజ్ అమ్మా, నా ముచ్చట తీర్చుకో నువ్వు. ఆడపడుచు కట్నమా? ఇప్పుడు నేను అడిగే ఆడపడుచు కట్నం ఇస్తేనే విక్కీ ఆ పసుపు కొమ్ముని హాసిని మెడలో కడతాడు. చెప్పండి, నేను అడిగిన దానికి ఏమంటారు? రేఖ, ఈ కట్నం నువ్వు అడగాల్సింది ఇప్పుడు కాదు, పెళ్ళైన వెంటనే అడగాలి. మరే, ఎప్పుడు పడితే అప్పుడు అడిగితే అది కట్నం ఎందుకు అవుతుంది? ఆ అత్తారింటి సాధింపు అవుతుంది గాని. అవునమ్మా, నువ్వు ఇప్పుడు కట్నం అడగడం న్యాయమే కాదు. ఇప్పుడు అర్థమైంది కృష్ణ తులసి, నువ్వు వీళ్ళందర్నీ ఎందుకు వెంటేసుకుని మా ఇంటి మీదకొచ్చావో. నువ్వేం మాట్లాడినా న్యాయం అనిపించుకోవడానికి, మేమేం అడిగినా అన్యాయమని ఊరంతా చాటింపు వేయడానికి. వావ్, వాట్ ఏ క్రిమినల్ మైండ్. అరుంధతి, ఈ శుభకార్యంలో నీ కూతురు అలా అడగడం, నువ్విలా మాట్లాడడం రెండూ సరిగ్గా లేవు. ఆగు పిన్ని, నువ్వేం మాట్లాడుకో. అది కాదమ్మా. ఆగు వారాహి. అమ్మ రేఖ, నువ్వు అడుగమ్మా, నీకేం కావాలో అడుగు. ఎంత కష్టమైనా సరే అది నేను నీకు తెచ్చిస్తాను. చెప్పనా నాకేం కావాలో? కళ్యాణి, నువ్వు ఆ వీల్ చైర్లో నుంచి లేచి నడవాలి. ఏంటి? ఎస్, నాకు కావలసిన ఆడపడుచు కట్నం నువ్వు ఆ వీల్ చైర్లో నుంచి లేచి నడవడమే. నువ్వలా లేచి నడిస్తే విక్కీ అలా ఆ పసుపు కొమ్మ కట్టేస్తాడు.
ఏం కొట్టిందిరా దెబ్బ, పాలయ్య బాబు రేంజ్లో ఉందబ్బా. ఏంటి చూస్తున్నా? లేచి నడిచి. అమ్మా రేఖ, నీకు తెలుసు కదా కళ్యాణికి కాళ్ళింకా స్వాధీనంలోకి రాలేదని. దానికి ఇంకా టైం పడుతుందని కూడా నీకు బాగా తెలుసు. అయినా నువ్విలాంటి కోరికని కట్నంగా అడగడం న్యాయం కాదు. నా చెల్లి ఎవరి వల్ల ఇంకా వీల్ చైర్లో ఉండాల్సి వచ్చిందో. నీ చెల్లెలు ఇంకా ఎందుకు వీల్ చైర్లో ఉందో నువ్విప్పుడు చెప్తే దాన్ని రుజువు చేయటానికి నీకు 2 రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. అయినా అది నిజమని రుజువు చేయలేవు. నా కూతురు కట్నంగా అడగాలంటే ఏదైనా అడగచ్చు, కానీ నీ పరిధిలో ఉన్నదే అడిగింది. ఏమ్మా అరుంధతి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి నీ కూతురు అడుగుతున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా? మరే ఏ డబ్బులో నగలో అడిగితే కొంచెం టైం కావాలని అడిగి మీరడిగింది ఇవ్వడానికి ప్రయత్నించచ్చు. కానీ నడకలేని కళ్యాణిని ఇప్పుడికిప్పుడే నడవమంటే ఎలా అమ్మా? ఇదంతా కావాలని, ఈ పండగ జరగకూడదు అని ఇలా అడ్డం చేస్తున్నారు. ప్లీజ్ రేఖ, ఇది కాకుండా వేరే ఏదన్నా అడుగు. ఏ నీ చెల్లెలి జీవితం కోసం నా చెల్లెలు అడిగింది చేయలేదా? నీ కాబోయే పోలీస్ చెల్లెలు? అది కాదు బాబు. ఇంకెవ్వరూ ఏం మాట్లాడకండి. నా చెల్లి అడిగినట్టుగా తనంతట తానుగా కళ్యాణి లేచి నడిస్తేనే నేను హాసిని మెళ్ళలో తాళి కడతాను. లేదంటే ఇది ఇక్కడే ఆగిపోతుంది. బాబు, ఈ పసుపు కొమ్ము తీసుకుని ఇది అమ్మాయి మెడలో కట్టండి. ఆ పసుపు కొమ్ము కట్టాక ముత్తైదువులందరూ కలిసి పెళ్లిలో మీరు కట్టిన ఆ పసుపు తాడు అమ్మాయి మెడలోంచి తీయాలి. అక్షరాపరమే వ్యోమన్ను. అమ్మాయి జడెత్తి పట్టుకోండి. ఓం ద్రోంతే. నానా లేవు, లేచి అమ్మాయి మెడలో కట్టు.
అమ్మ మీరంతా కలిసి పూజ చేసిన ఈ పూసల్ని ఆ పసుపు తాడుకి గుచ్చండి. ఆ తాడుకి 2 బంగారు సూత్రాలు కూడా కట్టండి. మరి హాసిని మేళ్ళలో ఇప్పుడున్న పసుపు తాడు స్థానంలో ఒక పెద్ద నగ పెట్టాలి కదా కృష్ణమ్మ, మరి అదెలా? అమ్మ నల్ల పూసలు గుచ్చివ్వండి. చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే కంట కన్నీరు ఓ కంట చిరునవ్వురంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. నాయనా లేచి అమ్మాయి మెడలో కట్టండి. చెప్పవే ఎవరిని అడగవే మనసులో ప్రేమకే మాటలే నేర్పవే చూపు కందని మచ్చను కూడా కందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్న బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా బాబు ఆ నల్ల పూసలు కూడా అమ్మాయి మెల్లో వేయి. ఒకటి ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. వీళ్ళ దగ్గర డబ్బులే లేవు. ఆ నల్లపూసల గొలుసు నాంతాడు కొనడానికి డబ్బెలా వచ్చింది? కూతురు మెడలో పసుపు తాడు మార్చడానికి తన మెడలో ఏ తాడు లేకుండా చేసుకున్నట్టుంది.
అంటే మనం అనుకున్నట్టే ఈ 16 రోజుల పండుగ కృష్ణమ్మని ఇంకొంచెం బికారిని చేసింది. అమ్మా, మీరు లేచి ముందుగా మీ భర్త వద్ద ఆశీర్వాదం తీసుకోండి. నాయనా, నువ్వు అక్షంతలు వేస్తూ దీర్ఘ సోమంగళీ భవ అని ఆశీర్వదించాలి. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా, పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. చల్లగా ఉండమ్మా. అరుంధతి, కార్యక్రమం అంతా అయిపోయాక ఎందుకు ఇదంతా? కావాలని మమ్మల్ని చెడు చెయ్యాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? వికీ, వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం ఏంటి? వాళ్ళు నిజంగా దొంగతనం చేసుంటే ఆ డబ్బు వాళ్ళ దగ్గర లేదెందుకు? అమ్మా, శేఖర్ నాతో వాళ్ళు డబ్బు దొంగతనం చేశారని చెప్పాడమ్మా నాకు. దొంగతనం మేం చేయడం కాదు, అతను అతని కొడుకు కలిసి మా దగ్గర దొంగతనం చేయాలని చూశారు. మేము నీ దగ్గర దొంగతనం చేసావా? మీ దగ్గర ఏముందని దొంగతనం చేస్తాం? ఏముండడం ఏంటి? నా బ్యాగ్లో నా జుంకాలు 2 ఉండాలి. అదిగో అక్కడొకటి ఉంది. ఇంకోటి ఖచ్చితంగా కుమార్రాజ్ దగ్గరే ఉండుంటుంది. సంబంధం లేకుండా మాట్లాడుకో. నీ జుంకా అతని దగ్గర ఎందుకుంటుంది? ఎలా ఉంటుంది? ఎలా అంటే, ఇందాక నేను పూజ దగ్గర ఉన్నప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ ని నా పక్కనే పెట్టుకున్నాను. కానీ కాసేపటి తర్వాత చూస్తే అది నా పక్కన లేదు, వాళ్ళ పక్కనుంది. ఖచ్చితంగా మా సునైన జుంకాని కుమార్ రాజానే దొంగతనం చేసుంటాడు. కావాలంటే ఒకసారి వాడి జేబులో చెక్ చేయండి. అదేం కుదరదు. అబే, ఆ అక్కజూక నా దగ్గర లేదు.
ఓరి తింగరదవా, తాళి జుంక నీకెందుకురా? నువ్వు పెట్టుకొని తిరుగుతావా? వాడు జుంక దొంగ అయితే ఆ డబ్బు దొంగ నువ్వు. ఏయ్, నేను దొంగతనం చేయడం ఏంటి? నీకేమన్నా మెంటలా? అవునా? సరే, ఒకసారి మీ బ్యాగ్ ఇవ్వండి. తీసుకో. ఇదిగో. చూసారా అరుంధతి గారు, దొంగల్ని మీ పక్కనే పెట్టుకొని మీరందరూ మమ్మల్ని అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఏమికి నీకు ఆ దొంగల ముఠ ఒక్క మాట చెప్పగానే వాళ్ళ మాట నమ్మేస్తావా? వాళ్ళు మాటలు చెప్తే నమ్మేశాడో లేదంటే తనే ఆ డబ్బిచ్చి మన బ్యాగులో పెట్టించాలని చూశాడు. ఏంటి విక్కీ, ఏది నిజం? వాళ్ళే దొంగతనం చేశారా, లేదంటే నువ్వు నీ చెల్లి కలిసి? నాకేం తెలీదు, ఇది వాళ్ళే చేసుంటారు. బాబు, వికీ బాబు, మీరు అలా కంగారులో కమిట్ అయిపోకండి. అసలు ఇదంతా వాళ్ళే చేసి ఉంటారు. లేదంటే వాళ్ళ బ్యాగ్లో డబ్బు నా బ్యాగ్లోకి ఎలా వస్తుంది? అసలు నిజమేంటో నేను వీళ్ళతోనే కక్కిస్తాను. ఏయ్, నిజం చెప్పండి. నాన్న, అబ్బా, నాన్న, నాన్న నొప్పిగా ఉందా? నా పిల్లల మీద నింద వెయ్యాలని చూసావుగా, అందుకే నీకెలా జరిగింది. తప్పదు, అనుభవించు. లేచి నడవలేకపోతున్నావు కదా, కావాలంటే ఇదిగో ఈ వీల్ చైర్ వాడుకో. నాకు దీంతో పని అయిపోయింది. నీకిది ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది. అరుంధతి, నీ కోడలు జాగ్రత్త. ఇలాంటి వెధవల మాయలో పడి అమాయకురాలైన నీ కోడల్ని మాత్రం అపార్థం చేసుకోకు. పదండమ్మా, వెళ్దాం. రామ్మా. లేనన్నా, మెల్లగా మెల్లగా నాన్న, మెల్లగాలి. పెయిన్ ఎక్కువైపోతుందిరా. లేనా, మెల్లగాలి, మెల్లగా మెల్లగా. కూర్చో నాన్న. అబ్బా, కళ్యాణి,
నువ్విక్కడే ఉండు. ఎందుకమ్మా? ఎన్నో రోజుల ఎదురు చూపులు, ఎన్నో నిద్రలేని రాత్రులు అయ్యాక ఇప్పుడు నిన్నుగా చూస్తున్నాను. ఇన్ని రోజుల బాధంతా తీరిపోయిందమ్మా. నువ్వు నడుస్తుంటే ఎన్ని కళ్ళు పడ్డాయో నీ మీద. ఉండు, దిష్టి తీస్తాను. సునైనా, వారాహి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ల దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. పక్కన వాళ్ల దిష్టి, పై వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి. అక్క ఇవ్వక్క. నేను ఇవ్వను అక్క. ఇచ్చేవే దానికి. చెప్పు. నేను ఇవ్వను. అమ్మమ్మ చెప్పు. ఇవే దాని చేయను ఇవ్వంటుంటే. వచ్చి తీసుకోను. అక్క, అమ్మా. కళ్యాణి, జాగ్రత్త. అమ్మా చూడమ్మా, నా చైన్ పట్టుకుని నన్ను పరిగెత్తిస్తుంది. ఇచ్చేవే. తీసుకోమనమ్మా, వచ్చి తీసుకోమను. ఇదిగో తీసుకో. ఇచ్చేవే దానికి. కళ్యాణి, అక్క. అక్క. కృష్ణమ్మ, చూడది సునయనని ఎలా ఏడిపిస్తుందో. అది కళ్యాణి సునైని ఏడిపించడం కాదు పిన్ని. కాళ్ళు వచ్చాయని కళ్యాణి ఆనందం. అవును, ఎన్ని రోజుల తర్వాత తను నడుస్తోంది, పరిగెడుతోంది. ఆ విషయం తనకి తెలియడం కోసం, తనకే గుర్తుండటం కోసం తను పరిగెడుతోంది. అవునమ్మా, నాకు కూడా అలాగే కనిపిస్తోంది. అక్క చైన్ ఇవ్వు. జాగ్రత్త జాగ్రత్త. ఏంటి అయిపోయిందా? ఈ చైన్ నీకొద్దా? అక్క చూడక్క. ఏ ఆగవే. నువ్వొస్తున్నావా? దా వచ్చి తీసుకో. ఏ ఆగు. రాక ఆగుంటుంటే ఆగు. వచ్చి తీసుకో. సునీనా పట్టుకో. ఆగు, పట్టుకో సునీనా. దాని చైన్ ఇవ్వు. ఇవ్వు. తీసుకో. ఇంత సరదాల మధ్య ఆ చిన్నదొక్కటే తక్కువైపోయింది. అదప్పుడే పెద్దదై వెళ్ళిపోయింది. నువ్వేం బాధపడకమ్మమ్మా, నిదానంగా తన జీవితం సెట్ అవుతుంది. హాసిని లైఫ్ పూర్తిగా సెట్ అవ్వాలంటే ముందు మనం అరుంధతి గారి బాకీ తీర్చాలి. అది తీర్చాలంటే మనం ఈ స్కూల్ యూనిఫామ్ కుట్టే పని పూర్తి చేయాలి. ఆ మెటీరియల్ తేవడానికి నేను రెడీ అవుతుంటే కళ్యాణి అక్క నేను వేసుకుంటున్న చైన్ ని తీసుకొచ్చేసింది. సర్లే, నీ చైన్ నువ్వు తీసుకున్నావు కదా, పద బయలుదేరదాం. అమ్మా కళ్యాణి, సునైనా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన జీవితం మారకూడదని కోరుకునేవాళ్ళు మన వెనకే ఉన్నారు. మనల్ని నాశనం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా సరుకుని ఇంటికి తీసుకురావాలి. అమ్మా నువ్వేం కంగారు పడకు, మేం చాలా అలర్ట్గా ఆ సరుకుని ఇంటికి చేరుస్తాం. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే, జాగ్రత్త. అలాగే అక్క. జాగ్రత్త అమ్మా. సరే అమ్మమ్మ.
లక్ష్మి టిఫిన్ ఏంటి? అమ్మగారు నువ్వు తినగలిగేవి ఏమీ లేవు. రోజు మాకు నచ్చిన టిఫినే ఉంటుంది. ఈ రోజు బాజ్రా రోటీ, లసూన్కి చట్నీ. అవును, నువ్వు నాకేమవుతావు? విక్కీకి అమ్మమ్మ అంటే నాకు నానమ్మ కదా. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అంటే నేను నా మొగుడి దగ్గరే ఉండాలని ఊరంతా కలిసి నన్ను ఈ కొంపలో తీసుకొచ్చి పెట్టారు. మరి నీ మొగుడు అదే తాత, ఆ తాత అక్కడెక్కడో రాజస్థాన్లో ఉన్నాడు. నువ్వేమో నీ మొగుడిని వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? నువ్వాగు. ఏంటి ఏమన్నావు? నేనేం తప్పు మాట్లాడలేదు. మా పిన్నిని ఎక్కడుండమని చెప్పావు? ఆవిడ మొగుడు. అవును, పెళ్ళానికి మొగుడుంటే ఆ పెళ్ళాం మొగుడు దగ్గరే ఉండాలి కదా అన్నాను. ఏ మొగుడనే మాట తప్పు మాట కాదుగా అత్తయ్య గారు. మరి మీ అమ్మ ఆవిడ మొగుడు దగ్గర లేదెందుకు? మా అమ్మ గురించి ఈ ఊరు మొత్తం తెలుసు. మా అమ్మకి జరిగినట్టుగా ఆడపిల్లలు పుట్టారనే వంకతో మీ తాత మీ అమ్మమ్మని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోలేదు కదా. అలాంటప్పుడు ఈవిడ గారు మీ తాత ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళుండాలి కదా. ఎవరు ఎక్కడుండాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించేది నేను. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం కుదరదు ఈ ఇంట్లో. నేనేం బయట మనిషిని కాదు. ఈ ఇంట్లో నేను ఓ సభ్యురాలినే. మాట్లాడే హక్కు నాకు ఉంది. నేను టిఫిన్ ఏంటి అని లక్ష్మిని అడిగితే ఈవిడే కావాలని అడ్డం వచ్చి మాట్లాడింది. అందుకే ఇక్కడ అడ్డంగా ఉండడం ఎందుకు అన్నాను. అదే నా విషయంలో తలదూర్చకుండా ఉండుంటే నా మానాన్న నేను లక్ష్మికి టిఫిన్ గురించి చెప్పేదాన్ని, వెళ్ళిపోయి ఉండేదాన్ని. లక్ష్మి, నాకు చక్కగా పూరీలోకి శనగపిండి, బంగాళదుంప, ఉల్లిపాయలు వేసి కూర చేసి పెట్టు. మనిషికో రకం టిఫిన్ చేసి పెట్టడానికి ఇదేమీ హోటల్ కాదు. బాగా చెప్పావు. రేపు నీకు పెళ్ళయి ఆ వచ్చినవాడు ఏ చైనా వంటల్లో నచ్చినవాడైతే నువ్వు వాడితో పాటు ఆ కప్పలు, బల్లులు తింటావా? లేదా నీకు నచ్చిన ఫుడ్ వడ్డించుకుంటావా? నా కూతురికి మా ఖాందాన్లో మంచి సంబంధం చూస్తాను. అదే అత్తయ్య గారు, మీ వాళ్ళు సంబంధం చూస్తామని చెప్తున్నారు కానీ ఇలాంటి ఇబ్బంది వస్తే ఏం చేస్తారో చెప్పట్లేదు మీరు. ఖచ్చితంగా ఏ మనిషి అయినా తనకు నచ్చిందే, తను రోజు తినేదే తింటారు. నాకు నేను తినగలిగేదే పెట్టమంటున్నాను. అలా పెట్టరంటే చెప్పండి. నాకు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదని పంచాయతీ పెట్టిస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? అయ్యో, నేనెక్కడ బెదిరిస్తున్నానండి. నాకు సహించి భోజనం తినడం నా హక్కు. అది కుదరదు అంటే పెద్దల్ని న్యాయం అడుగుతాను అంటున్నాను. నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? అసలు నీకు పిన్ని, మంచివాడితో మంచితనంగా ఉండొచ్చు, అలాగని చెడ్డవాడితో చెడుగా ఉండకూడదు. బురదని బురదతో కడుక్కోలేం కదా, వదిలేయండి. హాసిని, గుడ్ మార్నింగ్ సార్. పిలిచారంట?
ఆ, ఆ. ఆ, పిలవలేదా? మరి తనెందుకు మీరు రమ్మన్నారని చెప్పారు? సరే. ఆ, నేను పిలిచాను వారాహి గారు. సార్, ఏమైంది మీకు? పిలవలేదు అని పిలిచాను అని. ఆ, పిలిచాను, నిజంగానే పిలిచాను. ఓకే సార్, చెప్పండి. అదే ఆలోచిస్తున్నాను. అదేంటి సార్, ఆలోచించడం ఏంటి? అదే ఏదో పని మీద పిలిచినట్టున్నాను. అదేంటో సడన్గా గుర్తుకు రావట్లేదు. ఇలా ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏదో సంథింగ్ అన్ఈజీ, సంథింగ్ డిస్టర్బ్డ్. సార్, ఒకవేళ మీరు కుట్టివ్వాల్సిన యూనిఫామ్ గురించా? కాదు. మన యాన్యువల్ డే గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం, దాని గురించా? కాదు, అదేం కాదు. మరింక దేని గురించి సార్? సార్, కంట్రోల్. ఆర్ యు ఆల్ రైట్? యా, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి వారాహి గారు, ప్లీజ్ మీరు వెళ్ళండి. నాకు నార్మల్ అయ్యాక గుర్తు చేసుకొని మాట్లాడతాను. ఓకే సార్, జాగ్రత్త. ఛే, అసలు అదేంటి, తను ఉన్నప్పుడు నా గుండె పట్టేసినట్టయింది. తను వెళ్ళిపోగానే వదిలేసింది, ఇప్పుడు ఫ్రీగా అయిపోయింది. అసలు నాకెందుకు ఇలా అవుతుంది? అరే, నేను తనతో మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడలేకపోతున్నాను. ఓ చ చ చ చ. అక్క, నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నువ్వు ఇలా మళ్ళీ బండి డ్రైవ్ చేయడం, మన కష్టాలు తీర్చడం కోసం స్కూల్ యూనిఫామ్స్ కుట్టే పని మొదలవబోతుండడం, అలాగే హాసినిని వాళ్ళ ఇంట్లో సెట్ చేయటం, అన్ని శుభాలే జరుగుతున్నాయి అనిపిస్తుంది. అవును, ఇప్పుడు ఈ మెటీరియల్ తీసుకెళ్లి వెంటనే పని మొదలు పెట్టేస్తే కరెక్ట్గా 10 రోజుల్లో పని అయిపోతుంది. రేయ్, అదిగో వచ్చేస్తున్నారా? ఇదిగో కెమికల్ పౌడర్. నేను వాళ్ళని మాటల్లో పెడతాను, మీరు మెటీరియల్ మీద కెమికల్ చల్లండి. వెళ్ళరా. అప్పు, మనకి ఇవి సెట్ అవ్వలే. వీడేంటి ఇక్కడ? రేయ్, రోడ్డుకి అడ్డం పడ్డావేంట్రా? ఏంటక్క, వీడు బొచ్చు కుక్కలా మన చుట్టూ తిరుగుతున్నాడు. రేయ్, మర్యాదగా బైక్ పక్కకి తీ. హే, కూల్ గాయ్స్. ఏంటి
ఆటోలో మెటీరియల్ తీసుకెళ్ళి మీ లైఫ్ని మార్చేసుకోవాలనుకుంటున్నారా? నువ్వు ఎలాగైనా అడ్డం పడి ఆపేయాలనుకుంటున్నావా? నేను ఆపాల్సిన పని లేదు. మీ బ్యాడ్ టైమే మిమ్మల్ని ఆల్రెడీ ఆపేసింది. రేయ్, నువ్విప్పుడు అడ్డం తప్పుకోలేదనుకో, నీకిప్పుడే బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోతుంది. అంటే మీ ఇద్దరు నన్ను కొడతారా? మీరు నన్ను కొడితే నేనేం చేయలేననేగా మీ ఆలోచన? అంటే ఏదన్నా ప్లాన్ చేసుకొని వచ్చావా? హేయ్ హేయ్, రే, ఎందుకురా అలా అరిచావు? ఏం లేదు, కోపం కోపం. ఇది కోపంలా లేదే, భయంలా ఉంది. ఇది కోపమే అక్క, ఖచ్చితంగా కోపమే, భయం అస్సలు కాదు. రేయ్, అసలు నువ్వు మాకెందుకు అడ్డం పడ్డావు? మర్యాదగా చెప్పు, నీ ప్లాన్ ఏంటి? చా, నాకేముంటాయి ఇక ప్లాన్లో? ఏ ప్లాన్ లేదు, జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్దామని అంతే. ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకున్నావా? నువ్వు మాకు ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకున్నావా? ఏ అక్క, చెప్పకూడదా? ఓకే అక్క, ఆల్ ది బెస్ట్ అక్క. మీరు మీ అప్పులు తీర్చేసి మళ్ళీ ఈ ఊళ్ళో యువరాణుల్లో తిరగాలని కోరుకుంటున్నాను. బాయ్ అక్క, బాయ్. అక్క, అసలేంటి వీడు? నిజంగానే మనకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చాడంటావా? ఖచ్చితంగా అందుకైతే కాదు. మరెందుకు వచ్చాడు? ఏదో చెయ్యాలనే వచ్చాడు, కానీ ఏం చేయడం కుదరక. పద. ఏమైంది? ఏం లేదు, పద. రమ్య, ఇప్పుడు ఎంత హాయిగా ఉందో. 4 చక్రాల మీద కూర్చొని సేవ చేయించుకుంటున్నారు. హాయిగా కాకుండా ఇంకెలా ఉంటుంది? ఏంటే నీ గోల? ఒక్క 4 రోజులు అయితే లేచి తిరుగుతాను కదా. పాత సినిమాలో నేనేదో గుమ్మండి అయినట్టు, నువ్వేదో సూర్యకాంతం అయినట్టు అలా గొడవ చేస్తావేంటి? రే, ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంద్రా అంత డల్గా ఉన్నావు? వెళ్ళిన పని బ్రహ్మాండంగా చేసుకొచ్చావు. ఆ కృష్ణమ్మ తిక్క కుదిరిచావు. ఇంకేంట్రా? పనైపోతే ఆనందంగా ఉండకుండా అలా మొహం వేలాడేసుకొని ఉన్నావేంట్రా? మరి ఇంకేం చేయాలి?
నేను వీడియో పంపించిన ఆ రేఖ చూసి ఒక్క ఫోన్ లేదు, ఒక్క మెచ్చుకోలు లేదు. సరేలేరా, దీనికంటే ఇంకా గొప్ప పని చేసినప్పుడు ఖచ్చితంగా మెచ్చుకుంటుందిలే. ఏ ఇంకెప్పుడు? వీడియో చూసింది కదా, ఒక ఫోన్ చేస్తే అరిగిపోతుందా? నువ్వు ఇక్కడే ఉండు. హే, ఎవరక్కడా? రే కుమార్, వెళ్ళి చూడు. ఎవరది? హే, డోర్ తీయండి. డోర్ తీయండి. ఎవరది? నాన్న, ఎవరో బయట నుంచి గడి పెట్టేశారు నాన్న. ఏమండి, ఎవరే ఉంటారండి? అయ్యో, వెనక డోర్ కూడా వేసేస్తున్నారండి. రే కుమార్, బ్యాక్ డోర్ కూడా వేసేస్తున్నారా? సరేనన్నా, చూస్తాను. వీళ్ళు ఎవరో చూడు. తీయండి డోరు. మర్యాదగా డోర్ తీస్తారా లేదా? డోర్ తీయండి. నాన్న, వెనక డోర్ కూడా క్లోజ్ చేశారు నాన్న. ఎవర్రా? అమ్మో, ఏం చేస్తున్నారు? మర్యాదగా తలుపులు తీయండి. తలుపులు తీస్తారా లేదా? మిమ్మల్నే. రే కుమార్, అదేంటో చూడరా, చూడు, తీసి బయటపడి. చావండి. అక్క, అక్క వాళ్ళు చచ్చిపోతారేమో. ఏం చావరు, స్పృహ తప్పి పడిపోతారు. కాసేపటికి స్మోక్ ఆగిపోతుంది. అయినా మన మెటీరియల్ కాల్చింది వాళ్ళే అని మన దగ్గర ప్రూఫ్ లేదు కదా. ఖచ్చితంగా కుమార్ రాజాగాడే మనల్ని ఆపి వెనక నుంచి ఏదో చేయించాడు. ఇడియట్. వాడికి ఇలాంటి పనిష్మెంటే సరిపోతుంది. నువ్వెక్కు, ముందెక్కు. ఎక్కుతున్నా. కిటికీలు కూడా తెరుచుకోవట్లేదు నాన్న. నాన్న, నాన్న, ఎవర్రా?
నెలలు పూర్తిగా వ్యాపారం మానేయాలి. దాంట్లో రాసిన వాటన్నింటికి నేను ఒప్పుకుంటున్నాను. పాతిక లక్షలు తీసుకెళ్ళు. నీ కూతురికి ఆపరేషన్ చేయించుకో. నాకు మీరు డబ్బివ్వాల్సిన గడువులో 3 నెలలు పూర్తయిపోయాయి. 6 నెలల్లో మీరు నా డబ్బు నాకు తిరిగివ్వకపోతే నేను ఏ పనిష్మెంట్ ఇస్తే అదంతా అనుభవించాలి మీరంతా. రాత్రిపూట ఒక్క మాట కూడా చెప్పకుండా వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు?